హాయ్ అండి. నా పేరు పల్లివెల శ్రీను. మా నాన్నగారి పేరు పల్లివెల నూకరాజు గారు. మాది ఉమ్మడి విశాఖ జిల్లాలోని బుచ్చిపేట మండలం పంగిడి గ్రామం అండి. చాలా పల్లెటూరు. నేను నా యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం అంటే 1 నుంచి 5వ తరగతి వరకు మా గ్రామంలోనే పంగిడిలోనే చదువుకోవడం జరిగింది. అప్పుడు మాకు మెట్ట మోహన్ రావు గారు అనే సారు ఉపాధ్యాయులుగా వచ్చారండి. ఆ టైంలోనే ఆయన మాకు చాలా బాగా పాఠ్యాంశాలు అవి బోధించేవారు. మంచి విషయాలు చెప్పి ముందుకు నడిపించేవారు. ఆ టైంలో మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు. నేనేమో చదువు మానేద్దామని చెప్పేసి ఇంకా అనేసుకున్నాను. ఆ టైంలో సారే ఎంతో ప్రోత్సాహం అందించి నన్ను కొంచెం బాగా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఆయనే నన్ను మోటివేట్ చేసి ప్రోత్సహించారు. అదేవిధంగా నాలాంటి ఎంతోమంది విద్యార్థులకి ప్రోత్సాహం అందించారు. మా గ్రామంలో మాది చాలా పల్లెటూరు. ఎవరు చదువుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదు. పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఆయనే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరితోటి కూడా మాట్లాడి చదువుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుందనే ఉద్దేశంతో అందరితో మాట్లాడి అందరినీ మోటివేట్ చేసి ఏ ఒక్క పిల్లవాడు కూడా స్కూల్ మానకుండా బడికి వచ్చేలాగా చేసేవారండి. అదేవిధంగా మెట్ట మోహన్ రావు సార్ ఏమో మా స్కూల్లో 95, 2000 టైంలో నేను చదువుకున్నాను. ఆ తర్వాత కూడా ఇంకో 3 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాల వరకు ఇదే స్కూల్లో చెప్పారండి. అయితే ఆయన ఎన్నో కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. అందులో గ్రీనరీకి సంబంధించి ముఖ్యంగా స్కూల్లో మొక్కలు నాటడం, అదేవిధంగా కూరగాయలు పెంచడం, చుట్టూ ఫెన్సింగ్ గ్రీనరీగా మొత్తం అన్నీ చేసి స్కూల్ని ఎంతో అభివృద్ధి చేశారండి. ఒక స్కూల్లోనే కాదు, మా గ్రామంలో ఎన్నో మంచి కార్యక్రమాలు. మా స్కూల్కి రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు పల్లెటూరు అవడం వల్ల. సో రోడ్డు కూడా వచ్చే విధంగా ఆయన ఎంతో కృషి చేసి రోడ్డు కూడా వచ్చేలాగా చేశారు. ఇంకా మా ఊర్లో ఉన్నటువంటి ఎంతోమంది పిల్లలు బాగా చదువుకున్నారు. ఈయన వల్ల నేను ప్రెజెంట్ ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించానండి. అనకాపల్లిలో చేస్తున్నాను. సో ఎంతైనా సరే ఈయనకి రుణపడి ఉంటాను నేను. ఈయన చిన్నప్పుడు నాకు ఆ మోటివేషన్ ఇచ్చి చదువుకుంటే బాగుపడతారా అనే ఇది నా మైండ్లో బాగా నాటుకుపోయింది. సో దాంతో నేను బాగా చదువుకున్నాను. అలాగే నేనే కాదు, నా చెల్లెలు కూడా సార్ దగ్గరే చదువుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రెజెంట్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి సార్కి మేము ఎంతో రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము. అలాగే మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు 1 నుంచి 5వ తరగతి చదివిన తర్వాత కూడా ఈయన ప్రోత్సాహంతో నేను ఏపీ రెసిడెన్షియల్ దేవరాపల్లిలో సీట్ సంపాదించాను 6వ తరగతిలో. ఇంకా అక్కడి నుంచి బాగానే చదువుకుంటూ వచ్చాను. సో ఈయన వల్ల నాలాంటి ఎంతోమంది విద్యార్థులు బాగుపడ్డారు. సార్కి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు సీఎం గారి చేతుల మీదుగా, నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా అందుకున్నారు. ఆయన ఇంకో మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.